డాక్టర్ని ఫంక్షన్కి పిలిచిన రామరాజు అక్కడ జరుగుతున్నది అంతా చూసి నిజం బయట పెట్టేసిన డాక్టర్ మరి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు డాక్టర్ ఏం నిజం బయట పెట్టింది ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. భాగ్యం నిజస్వరూపం బయటపడాలని కునేవారు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక అంగరంగ వైభవంగా కోడలు నీళ్ళోసుకుందని చెప్పేసి ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తాడు రామరాజు. పెద్ద కూతురికి బంగారాలు డబ్బుల మీద ఆశ కాబట్టి తను అలగి కూర్చుంటుంది. రా తల్లి, మొదటిగా కానుకలు అందుకునేది నువ్వే కదా, నీకన్నా ఎవరున్నారు, నువ్వు నీ వదినకు అక్షంతలు వేసి దీవిస్తే నీకు పెద్ద కానుకను అడిగిన కానుకే ఇస్తానని చెప్పి రామరాజు పెద్ద కూతుర్ని బ్రతిమలాడుకుంటాడు. తను అడిగింది దొరికేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నువ్వు అడిగింది నీకు దక్కింది కదా, రావదినా అని చెప్పేసి నర్మదా అందరూ పిలుస్తూ ఇక చిన్నపిల్లల తను వేస్తున్న వేషాలు చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అలా ఇక అక్కడ వల్లి ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా వల్లి ఫంక్షన్ జరుగుతూ ఉండగానే ఇక్కడ ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పటి వరకు తన అమ్మడు కడుపుతో ఉంది, ఇక తనదే పై చెయ్యి అని చెప్పి విర్రవీగిన ఆనందరావు ఇప్పుడు ఎక్కడ నిజం బయటపడిపోతుందో, ఇదేమైనా చిన్న విషయమా ఏంటి, ప్రెగ్నెన్సీ కాబట్టి ఏ క్షణంలోనైనా నిజం బయటపడిపోతే రామరాజు చేతిలో మేము చచ్చామని చెప్పేసి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు కంగారు పడొద్దని చెప్పేసి భాగ్యం ఎంతగా ధైర్యం చెప్పినా సరే వినిపించుకోడు. ఇంక ఇక్కడ చూస్తే ఇక డాక్టర్ని పిలుస్తాడు కదా రామరాజు. అందరూ కూడా ఫంక్షన్ జరుగుతున్న ఫంక్షన్ హాల్లో ఉండగానే అక్కడికి డాక్టర్ కూడా వస్తుంది. డాక్టర్ వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరొచ్చారు అని చెప్పేసి చూసేసరికి భాగ్యానికి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చింది డాక్టర్. ఇదేంటి, డాక్టర్ని ఎవరు పిలిచారు అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తుండగానే అయిపోయింది. ఏమండి ఆవిడ గారు, ఈ రోజుతో మన పని అయిపోయింది. రామరాజు గారు మనల్ని చంపేస్తారు, ఇక మనల్ని బ్రతకనివ్వరు, మన అమ్మడి కాపురం కూడా నాశనం అయిపోయినట్టే. అల్లుడు గారు ఆల్రెడీ చెప్పారు, ఇంకొకసారి మోసం చేస్తే జీవితంలో నీ మొహం చూడనని చెప్పారు. కాబట్టి ఇక మనం మనం మూటముల్ని సర్దుకుని వెళ్ళిపోవడమే కరెక్టు. ఆవిడ గారు పదండి. ఆవిడ గారు, నువ్వుండు, ఆవిడ నిజం చెప్పదులే, నువ్వేమీ కంగారు పడకు. నేను ఆవిడికి చెప్పినట్టుగా ఆవిడ నిజం చెప్పదు, ఎందుకంటే ఆవిడ మనల్ని చూసి జాలి పడింది, అందుకనే నిజం బయట పెట్టలేదు. మన అమ్మడి కాపురం గురించని ఆవిడ కాళ్ళు పట్టుకుని మరీ అడిగాను. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ వచ్చేసరికి డాక్టర్ని నేనే పిలిచానురా, ఎందుకంటే మన ఇంటి పెద్ద కోడలికి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి డాక్టర్ గారు మనకి తీపి కబురు చెప్పారు. డాక్టర్ గారు తీపి కబురు చెప్పారు కాబట్టి ఆమెకు కూడా మనం ట్రీట్ ఇవ్వాలి కదా, అందుకే నేను పిలిచాను. ఫంక్షన్లో ఇక మన కోడల్ని దీవిస్తారు, అలాగే ఇక్కడ చక్కగా విందు చేసి వెళతారని చెప్పేసి నేను పిలిచానని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. ఎంత పని చేశారో అన్నయ్య గారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది భాగ్యం అయితే. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఫంక్షన్ హడావుడి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇక ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఆ క్షణాలని ఊహించుకుంటూ ఉంటారు. ఏంటారా ఎప్పుడు అందిస్తారు, నాకు కూడా మునిమనవణ్ణి ఎత్తుకోవాలని ఉంది, ఎందుకంటే మీరిద్దరూ కలిసి నా చేతిలో మునిమనవణ్ణి పెట్టాడు అనుకో, నేను సంతోషంగా ఉంటాను. ఇక మనవడు మనవరాల కోసం మీ నాన్న కూడా దిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎంత త్వరగా మా చేతిలో ముని మనవణ్ణి పెడితే అంత మంచిది, అప్పుడే కదా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి, ఈ ముసల్దాని కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పేసి మనవడి దగ్గరకు వచ్చి మనవడిని అడుగుతూ ఉంటుంది. నన్ను కాదు అమ్మమ్మ, నీ మనవరాల్నే అడుగు అని చెప్పేసి అంటూ ఉండగానే చీపో అంటూ సిగ్గుపడుతూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక సాగర్ అయితే తన మామగారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. మామగారితో సంతోషంగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కానీ అస్సలు ఇష్టం ఉండదు రామరాజుకి, ఎందుకంటే ప్రసాద్ రావు ఉట్టి లంచగొండి మనిషి. లంచాలిచ్చి జాబులు కొనుక్కోవడమే కాదు, లంచాలు తీసుకుని డబ్బు సంపాదించుకోవాలి అనే మనిషి కాబట్టి అసలు ప్రసాద్ రావు అంటే రామరాజుకి ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో నర్మద కోసం భరిస్తాడు. నర్మద అటు మావయ్య గారిని ఇటు తన తండ్రిని చూస్తూ తన తండ్రి అనే సూటిపోటి మాటల్ని కూడా వింటూ ఉంటుంది. ఏంటి నాన్న అలా మాట్లాడతావేంటి, మావయ్య గారు ఇక్కడ నిన్ను ఎంతో మర్యాదగా చూస్తున్నారు, ఇప్పుడు మీరు అలా మాట్లాడి మావయ్య గారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏంటి నర్మదా,
మీ నాన్నగారితో అలానేనా మాట్లాడడం? మన ఇంటికి వచ్చారు కాబట్టి మీ నాన్నగారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. మా నాన్నని మావయ్య గారు ఏమీ అనలేదులే, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించి టెన్షన్ పడుకో అని చెప్పేసి సాగర్ అయితే చెప్తూ ఉంటాడు. సాగర్లో వచ్చిన మార్పు చూసి రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇలా ఇక్కడేమో వల్లికి చాలా అంగరంగ వైభవంగా నిజంగానే కడుపు ఉంది కాబట్టి తను నిజంగానే ప్రెగ్నెంట్ అనుకుంటున్న ఆ కుటుంబం వల్లిని నెత్తిన పెట్టుకుని చూస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా వల్లి విషయంలో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ కుటుంబం అంతా ఇంత సంతోషంగా ఉండడం వల్లిని అక్కడ ఉన్న వల్లి మరుదులు, అలాగే ఆడపడుచులు, తోడికోడళ్ళు, అత్త మామ అందరూ కూడా వల్లిని నెత్తిన పెట్టుకుని చూడడం ఆ డాక్టర్ గమనిస్తుంది. అసలు ఆవిడ మాట్లాడిన మాటకి ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడా సంబంధం లేదు అంటే ఆవిడ నా కూతురి కాపురాన్ని నిలబెట్టమంటూ నా చేత తనకి ప్రెగ్నెంట్ వచ్చింది అని చెప్పి అబద్ధం చెప్పని చెప్పించింది. కానీ ఇక్కడ చూస్తే ఆమెను అందరూ ప్రేమగా చూస్తున్నారు. అందరూ కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎవరైనా శ్రీమంతమే గ్రాండ్గా చేస్తారు, కానీ కోడలు కడుపుతో ఉందనే పార్టీని ఏర్పాటు చేసిన ఇంత గొప్ప అత్తామామలు, ఇలాంటి తోడికోడళ్ళు, ఇంత గొప్ప మరుదులు, ఇలాంటి కుటుంబం ఎవరికి దొరుకుతుంది? ఇంత గొప్ప కుటుంబంలో ఉన్న ఆమెను ఎందుకు బయటికి గెంటేస్తారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఈలోగా భాగ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మీరు చేసిన పని? ఇంత గొప్ప కుటుంబంలో మీ అమ్మాయి ఉందన్న విషయం చెప్పకుండా మీ అమ్మాయి ఏదో బాధలు భరిస్తుందని, తను కాపురం పోయింది కాబట్టి తన విషయంలో అబద్ధం చెప్పమని నా చేత అబద్ధం చెప్పించారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా చాలా ప్రేమగా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ తనని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. మరి అలాంటప్పుడు మీ అమ్మాయి కాపురానికి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే లాస్ట్ మాట వింటాడు ధీరజ్. ఫస్ట్ అన్నీ కూడా వినకుండా చాలా బాగా చూసుకుంటారు కదా అన్న మాట విని, అవును మేమందరం కూడా మా వదిన్ని చాలా బాగా చూసుకుంటాం. ఇక మా నాన్న అయితే మా వదిన్ని ఇంటి మహాలక్ష్మి అనుకుంటారు. కాకపోతే వీళ్ళు చేసిన కొన్ని పనుల కారణంగా మా వదిన్ని వాళ్ళ పుట్టింటికి పంపాల్సి వచ్చింది. వీళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ మీరైతే మాత్రం మా నోట్లో పంచదార పోసి నిజంగా మాకు గుడ్ న్యూస్ చెప్పారు. మా వదిన ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే మాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు. ఇది కాదు, నేను చాలా మోసం చేస్తున్నాను. ఈవిడ మాటలు విని వీళ్ళ ముందు అబద్ధం చెప్పి తప్పు చేశాను. రామరాజు గారు అని చెప్పి డాక్టర్ పిలుస్తుంది. అలా పిలిచేసరికి ఇక ఒకసారి అక్కడికి వస్తాడు. ఏంటి డాక్టర్ గారు, మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? అయ్యో అలాంటిది ఏమీ లేదు, నేనే మీకు క్షమాపణ చెప్పాలి అనేసరికి భాగ్యం వద్దు అని కాళ్ళు పట్టుకుంటానని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి? మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పారు. మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. మీలాంటి డాక్టర్ దొరకడం మా అదృష్టం అని చెప్పేసి కోడలు ప్రెగ్నెన్సీ అని చెప్పడమే మాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉండగానే, అబద్ధం చెప్పాను సార్, మోసం చేశాను. మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు. ఏం మాట్లాడుతున్నారు? అవును, మీ కోడలు గారి అమ్మ, అదే ఈ భాగ్యం గారు, ఆవిడ కాపురం ఏదో పాడైపోయింది. ఆవిడ కాపురం నిలబెట్టాలి అంటే ఇక మీరు ఈ ఒక్క అబద్ధం ఆడక తప్పదు. నా కూతురు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పండి. నా కూతురి కాపురం నిలబడుతుంది. నా కూతురి జీవితాన్ని కాపాడండి, ఒక ఆడపిల్ల భవిష్యత్తుని కాపాడండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడితే నేను తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారే రామరాజు మిగిలిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మళ్ళీ మోసం చేశారు. నేను అంటూనే ఉన్నాను, చెప్పాను కదా వీళ్ళు అన్ని అబద్ధాలే ఆడతారు, మోసాలు చేస్తారని. చూసావమ్మా? ఏంట్రా? అవును, వీళ్ళకి అబద్ధాలు మోసాలు చేయడమే తప్ప నీతిగా నిజాయితీగా ఉండడం రాదు నాన్న. ఇవన్నీ చెప్దామనుకుంటే ఇక అమ్మే ఈ నిజాలు చెప్పకుండా మా ఇద్దరిని కలపాలని చూసింది. కానీ వీళ్ళు మళ్ళీ మనల్ని మోసం చేశారని ఆ కుటుంబం చేసిన మోసాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు చందు. జీవితంలో నీ మొహం నాకు చూపించకు. ఇంకొకసారి మోసం చేస్తే నీకు అసలు ఇంటికి వచ్చే అర్హత కోల్పోతావని చెప్పినా సరే మళ్ళీ మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇంకెప్పుడూ కూడా ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టడానికి లేదు. జీవితంలో ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడే చందు చెప్పేస్తాడు. రామరాజుకి మాత్రం చాలా పెద్ద షాకు, అలాగే విపరీతమైన కోపం భాగ్యం మీద. కొడుకుని మోసం చేశారు, ఈ ఇంటిని మోసం చేశారని తెలుసుకుని చాలా కోపంగా ఉంటాడు. ఇక వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక
ఇంత మోసం చేసిన మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించను, మీకు శిక్ష వేయించే తీరతాను అంటూ గట్టిగా అరుస్తాడు రామరాజు. దెబ్బకి వణికిపోతూ నిలబడి ఉంటారు భాగ్యం, అలాగే ఆనందరావు. వల్లికి కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది ఈ నిజం తెలియకపోవడంతో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది, ఇలానే జరగాలి. భాగ్యమాడిన నాటకం బయటపడాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.